సోషల్ మీడియాలో నిత్య ఏదో ఒక వార్తతోని హల్చల్ అయితేనే ఉంటది మంచు ఫ్యామిలీ. అందులో మంచు విష్ణువుకు ఎంతటి ట్రోలింగ్ చేస్తారో ప్రత్యేకించి చెప్పక్కర్లే. అయితే ఇప్పుడు ఆయన చేసిన భక్త కన్నప్ప రిలీజ్ కుంది కదా, మొన్నట్ల సింగిల్ సినిమాల శివయ్య అనే డైలాగును వాడినందుకే చిన్నగా రచ్చ చేయలేదు విష్ణుబాబు. ఆ సినిమాలకెళ్ళి డైలాగ్ తీసేసేదాకా ఊకోలేదు. సొంటది ఇప్పుడు సినిమానే గోవింద గోవింద అయిందట. మరి ఏం చేస్తాడో స్నో బాబు. అయ్యయ్యో, ఎంత పని అయిపాయే, ఎంత పని అయిపాయే. స్నో ఫ్యామిలీ అదే మంచు ఫ్యామిలీ ఎన్నో ఆశలు పెట్టుకున్న కన్నప్ప సినిమా హార్డ్ డిస్క్ తీసుకొని పరారయ్యారట ఎవరు. కన్నప్ప సినిమా కంటెంట్ ఉన్న హార్డ్ డ్రైవ్ ను ఫిలిం నగర్ లో ఉన్న 4 ఫ్రేమ్స్ సంస్థకు డిటిడిసి కొరియర్ లో పంపిందట ముంబై హెచ్ఐవిఈ స్టూడియోస్. అయితే ఈ పార్సల్ ను ఈ నెల 25 తారీఖు ఆఫీస్ బై రఘు తీసుకొని చరిత అనేట ఆమెకి ఇచ్చిండట. కాతమిగ అప్పటి సందాలు ఇద్దరు కానొస్తలేరని 4 ఫ్రేమ్స్ సంస్థలు అంటుర్రు. కొంతమంది పెద్దోళ్ళు కావాలని మా సినిమా ఆడొద్దని ఇటువంటి కుట్రలు చేస్తుర్రు. మేము ఎన్నో ఆశలు పెట్టుకొని తీసిన సినిమా ఇట్లా చేస్తారని అస్సలు అనుకోలేని మొత్తుకుంటుర్రు సినిమా టీం అంతా. సినిమా గురించి ఇంత టెన్షన్ పడడానికి అస్సలు కారణం ఏంటంటే ఈ సినిమాలో ప్రభాస్ కూడా ఉండు కదా, ప్రభాస్ కోసమైనా ఈ సినిమా మంచి హిట్ అవుతుందని అనుకుర్రు. అంత లోపట్నే గిట్లా అయ్యేసరికి మిస్ అయిన హార్డ్ డ్రైవ్ లా ప్రభాస్ సీన్లు ఉంటాయి కదా, ఎంత హార్డ్ డిస్క్ బ్యాకప్ పెట్టుకున్నా కూడా ఎవరన్నా ఆన్లైన్ లో ఆ సీన్లు లీక్ చేస్తే ఏంది పరిస్థితి అని బుగులు పడుతురట కన్నప్ప టీమోలు. ఈ పాటికే ఫిలిం నగర్ పోలీసులకు కంప్లైంట్ అందింది. మరి ఇక పారిపోయిన వాళ్ళని దొరకబడతారో లేదో చూడాలి. మొన్ననే రిలీజ్ అయిన సింగిల్ సినిమాల శివయ్య అనే డైలాగ్ ఉన్నందుకే అది తీపిచ్చేదాకా చిన్నగా లొల్లి చేయలే మంచు విష్ణు. ఆ సోంటిది ఇప్పుడు సీదా హార్డ్ డిస్కే గోవింద అయ్యింది. మరి ఇప్పుడు ఏం చేస్తాడో అని మాట్లాడుతురట సినీ సర్కిల్లా. అట్లనే స్నో బాబును ఎంతగానో అభిమానించే ట్రోలర్స్ మీమర్స్ ఈ దెబ్బకు సోషల్ మీడియాలో ఏసోంటి మీమ్స్ ట్రోల్స్ దర్శనం ఇస్తాయో.